నమస్కారం, NSTV న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి అటూరి లక్ష్మణ్ తెలిపారు. మెట్పల్లి పట్టణంలోని SRSP క్యాంపులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మల్లపూర్ మగి పవన్కళ్యాణ్ ఉద్యపేట్ ఎందుకులో లింగంపల్లి అజ్జయ్య ఉద్యపేట్ రూపబెట్టారు. చింతపల్లి రాజేశ్వర రెడ్డి ఉద్యపేట్ స్వామి కుర్రమండలం బయట నల్లూరు కల్లూరు కందగడ్డ దుంబెట్ సత్తమ్మ మోహన్పేట్ రూపబెట్టారు. దయచేసి మహిళలందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక విషయం మర్చిపోయాను. దయచేసి ఇక్కడ పాత ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీ ఏపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 18 కోట్ల రూపాయల ఏదైతే DFID ద్వారా సాంక్షన్ గుర్తుంచుకొని ఈరోజు మనం 18 కోట్ల పనులు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మనం చేసుకుంటూ అదే రైతులకు మా జిల్లా అధికారులు మా నాయకులు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఆ రైతులకు ఆదాయం కూడా కొంతమంది పరికరాల జరుగుతుంది అని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా ఏదైతే 18 కోట్ల 70 లక్షల రూపాయలు ఈ మున్సిపల్ అభివృద్ధి కోసం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి చెప్పడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూచన చేసే విధంగా మాట్లాడాలి. ఏది మాట్లాడినా కాంట్రవర్సీ మీరు చూడండి. అంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళండి. మేమే రాజులం అన్నారు, మేమే మంత్రులం అన్నారు, ముచ్చోటసారి 3వసారి అన్నారు, గులాబీ జెండలు వేసుకున్నారు, విజయోత్సవాలు చేసుకున్నారు 3వసారి మేమే అని చెప్పి ప్రజలు తిరస్కరించి ప్రజల యొక్క మార్పు కోరుకొని ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన లోపల ప్రజాపాలన లోపల ప్రజలు తీర్పు ఇచ్చిందండి. ఇచ్చి అవకాశం ఇచ్చినారు. వారు ముఖ్యమంత్రిగా నాలాంటి సామాన్య కార్యకర్తను ప్రజలు కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేసినారు. ఈరోజు మంత్రిగా ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చినారు. మేమేం ప్రజలకు మంచి చేసే విషయంలో కూడా ముందుకు పోతాం తప్ప వాళ్ళలాగా అవతల మాట యువతల మాట గారెడు మాటలు వాళ్ళ లెక్క చాలా కార్పొరేట్ లెవెల్లో మాట్లాడు మాత్రం కాదండి. వెరీ క్లియర్ ముచ్చట మా మీడియా మిత్రుల ద్వారా ఫోన్ ట్యాపింగ్ విషయం అదే ఒక్కటేనండి. ఒక్క విషయం చెప్తున్నానండి. ఫోన్ ట్యాపింగ్ అయినా ఇంకా ఇది కార్ రేస్ అయినా ఏదైనా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు పెట్టుకున్నాయండి. పొగలేంది అగ్గిరాదండి. పొగలేంది అగ్గిరాదు. వాస్తవాలు అనేది లేకపోతే ఇప్పుడు కోర్టులది ఎప్పుడో స్టేలా తీసుకుంటారు, ఎప్పుడో కోర్టు పోయి మాత్రం కోర్టు ద్వారా ఎప్పుడో మాకు ఇది తప్పుడు కేసులు పెట్టిన తప్పుడుగా మమ్మల్ని లాగిలని ఎన్నో చేస్తారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి నోట్లకి మాట మాట్లాడకుండా నోటీస్ ఇచ్చినప్పుడల్లా ఏం జవాబు చెప్పలేక బయటకు వచ్చి మేకపోతే గంభీరం చేస్తారు. అంటే ఫోన్ టాపింగ్ విషయంలో నిన్న ఎంపీ గారు ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడు. కాంగ్రెస్కి కానీ రేవంత్ రెడ్డి గారిని చిత్తశుద్ధి ఉంటే TRS వాళ్ళని ఇప్పటికి అరెస్ట్ చేయాలి, ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు బీజేపీలో ఏం చేస్తారు చెప్పాను రాదు అరవింద్ రెడ్డి. బీజేపీ పార్టీ ఉంది కదా, భారతీయ జనతా పార్టీ కేంద్రం అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు అన్నదమ్ముల సంబంధాలు లేవు. TRS BRSకు చెప్పండి మీరు, మీడియా కదా. మొన్న జరిగిన ఎన్నికలు ఏమైంది? TRS వాళ్ళందరూ బీజేపీ చేసిలా చేయలేదా? మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ ఊర్లలో ఏమైంది? TRS BJP కలిసి పనిచేసిలా చేయలేదా? పార్లమెంట్లో జరిగిన ప్రతి బిల్లులో కూడా TRS పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది. 2014 నుంచి లెక్కలు తీయమని చెప్పండి. ఇలా యథార్థమైన విషయం అండి. ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్నీ గమనిస్తున్నారండి చెప్తున్నా కదా. ఇలా మంత్రిగా నేను చెప్తున్నా కదా, ప్రజలకు వాస్తవాలు తెలుసా అండి. రేపు ముఖ్యంగా మా అమ్మలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మంచి కార్యక్రమం అయితే మీ అందరిలో వచ్చిన రిక్వెస్ట్, మనకు మొత్తం మహిళా సంఘాలు 1230. దాంట్లో ఇవాళ వడ్డీ రాయితీ కేవలం చాలా మంది అంటే 25% మంది 326 మహిళా సంఘాలే వడ్డీ రాయితీ పొందుతుంది. మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ
తీసుకోండి మీరు. ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ దగ్గర 5 నుండి 20 లక్షల వరకు ఇస్తుంది వడ్డీ లేకుండా దగ్గర మనకు 5 నుండి 20 లక్షల వరకు ఇస్తారు. సో మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ తీసుకోండి. ఇంకొకటి మొన్న కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో బడా వ్యాపారవేత్తలకు అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు 12 లక్షల కోట్లు రుణమాఫీ చేసి మొత్తానికి రుణమాఫీ చేసి వాళ్ళు. మీరేమో మా అక్కలందరూ ప్రమాణంగా తీసుకున్న పైసలన్నీ వాపిస్తారు మంచి. మరి ఎక్కువ తీసుకోవాలి, తీసుకుంటా ఎక్కువ తీసుకోవాలి రుణము. మనం ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, లేకపోతే మన బయట తీసుకోవాలి. ఎందుకంటే మంచిగా తిరిగి ఇచ్చే దాంట్లో మీ అంత మంచిగా ఇవ్వలేదు. మొబైల్ కన్నా మంచిగా ఆర్గనైజర్ అని నేను అఫీషియల్గా చెప్తున్నాను. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. అంటే వాపస్ రానివి ఈ మహిళా సంఘాలకు ఇచ్చిన లోన్లల్లా వాపస్ రానివి కేవలం 2%. అంటే 98% మంది బ్రహ్మాండంగా వెళ్తున్నారు. మీరు చదువుకి అన్నంతమైన ఎక్కువ లోన్ తీసుకోండి, మంచిగా బిజినెస్ పెట్టుకొని మా మెప్పల్లో ఉన్న మా అమ్మాయిలందరూ కూడా ఆర్థికంగా మంచిగా కావాలి. మీరు మీ పిల్లలకు చదివించే బాధ్యత నాది. అర్థమైనా మీరందరూ ఆర్థికంగా మంచిగా నిలబడి మీ కాలంలో మీ పిల్లలందరికీ మంచిగా సమర్పించి వాళ్ళని తరగతి నిలిచిపెట్టే బాధ్యత నాది. వాళ్ళందరూ మంచిగా ఉన్నారు. కాలేజీ స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఉన్నారు. ఇలా కాలేజీ పిల్లలు అందరి దగ్గర పోతున్నారు, కాలేజీలో పోతున్నారు. మీరు ఏమనుకో మీకు గట్టి చెప్పిస్తున్నాం, మీరు చదువుకోవాలి బాగా అని చెప్పి గట్టిగా గడ్డంతో చెప్పిస్తున్నాను. చెప్పన్నా కూడా ఏమంటారు చెప్పాలి కదా. మీరు పిల్లలు మంచిగా చెప్పిస్తారు. మీరు మాత్రం బాగా తెలుసుకోండి, మంచిగా బిజినెస్ చేసుకోండి, మంచిగా ఆర్థికంగా మంచిగా కావాలి. అదేవిధంగా మా మధ్య గారికి చిన్న చిన్న రిక్వెస్ట్ చేస్తాను. మధ్య గారు మాకు పెళ్లి కార్యక్రమం వచ్చిందని దయచేసి అలవాటు. అట్లనే మళ్ళీ ఒకసారి మీరు ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తాను. కేసీఆర్ ఇంకొకటి, ఎందుకంటే మంచి గవర్నమెంట్ చాలా ఉపయోగం వస్తుంది. ఆ ఉపయోగం మనసారి మన భారతదేశ ఒప్పుకోలేదు, కానీ ఇంకా ఇంప్లిమెంట్ కావాలి. సో దాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ మా అమ్మలందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ ధన్యవాదాలు తెలుస్తాను.